నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా బాంబు పేల్చి పడేసిండు. అందులోనూ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు ₹3 పెరిగే అవకాశం ఉంది. ఇందులోనూ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న ఇదే కాంగ్రెస్ పార్టీ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే వీళ్ళు ఏం మాట్లాడారు? 32 మొత్తం ₹105 ఒక పెట్రోల్ లీటర్ అయితే అందులో నుంచి ₹32 నరేంద్ర మోడీ, మిగతా పైసలంతా ₹10 ట్రాన్స్పోర్టు, మిగతా పైసలంతా బీఆర్ఎస్ ప్రభుత్వం తింటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడారు. అందులోనూ మన రీల్స్ అక్క అయిన మంత్రి సీతక్క గారు కూడా గతంలో మాట్లాడారు. పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకుంటూ ఒక సామాన్యుడికి ఇంతనా, దీని మీద ఎవరు మాట్లాడరా అని చెప్పేసి ఒక రిసిప్ట్ని చూపెట్టుకుంటూ మంత్రి సీతక్క గారు మాట్లాడిన ముచ్చట్ని కూడా మనం చూసాం. అయితే ఈరోజు రేవంత్ రెడ్డి హయాంలా, ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు పెట్రోల్ పెంచుతూ ఉంటే మన కాడికి వచ్చేసి 110-11 దాకా పెరిగే అవకాశం ఉంది. 110-11 అవసరమైతే 15 దాకా పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే ఇదే డీజిల్ ఢిల్లీలో కావచ్చు, అటు నార్థన్ కంట్రీస్లో కావచ్చు, కంప్లీట్గా ఎంతకు దొరుకుతుంది తెలుసు? ఒక డీజిల్ లీటరు డీజిల్ కానీ పెట్రోల్ పరంగా చూసుకుంటే ₹90-100 మాత్రమే. డీజిల్ కూడా ₹90-95 మాత్రమే. కానీ మన కాడికి వచ్చేసి 110-115 దాకా పెరుగుతుంది. మరి డబ్బును ఎవరు తింటున్నాడు? రేవంత్ రెడ్డి తింటలేడా? అందులోనూ పొన్నం ప్రభాకర్ మంత్రివర్గం, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్తో పాటు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇదే పెట్రోల్ హైకింగ్, డీజిల్ హైకింగ్ రేట్ల పైన సొంత ముఖ్యమంత్రి అని చూడకుండా ఏకి పారేస్తూ ఉన్నారు. ఎట్లనో ఒకసారి మీరే వినండి. వాళ్ళ మాటల్లోనే క్లారిటీ అనేది వినబడుతుంది. మీరే చూడండి ఒకసారి. దేశంలో 4 రాష్ట్రాల ఎన్నికల వరకు అందరూ ఊహించిన విధంగానే పెట్రోల్ ఛార్జీలు, డీజిల్ ఛార్జీలు పెట్టడం కాదు. ఎన్నికలై ముఖ్యమంత్రి కూడా ప్రమాణ స్వీకారం చేయకముందే నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి అడుగుతుందని అన్యాయం చేసింది. ఈ సందర్భంలో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఎన్నికలకు ముందు అనేక సందర్భాల్లో పెట్రోల్ ధరలు పెరిగాయని 10 సార్లు ప్రతిపాదన చేశారు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచింది. మేము యూపీఏ ప్రభుత్వం ఉన్నాడు, ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో న్యాయపై జరుగుతుంది, ఏం జరుగుతుంది దేశంలో అని చెప్పే విధంగా, మరి అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉంటాయి. 3 రోజుల హైదరాబాద్ పర్యటన నుంచి దేశ ప్రజలందరికీ డీజిల్, పెట్రోల్ తక్కువ వాడండి, నూనె తక్కువ తాగండి, బంగారం కొనద్దంటే అప్పుడే అనుమానం వచ్చింది. తప్పకుండా రేపు పొద్దున నడ్డి విలువ పొందుతా ఉన్నది. ఇవాళ మనిషి అబద్ధాలు, దురదృష్టకరమైనటువంటి మోసకారిగా ప్రజల జేబులను, ఎందుకంటే 6 నెలల స్టాక్ ఉందని చెప్పినారు. ఇలా యుద్ధం కారణం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. యుద్ధం ఇవాళ రాలే, యుద్ధం ఎప్పటి నుంచి ఉంది. కానీ ఇలా ప్రజలకు మోసం చేసి పారంపర్యటువంటి పెట్రోల్, డీజిల్ ధరలను ఎవరు కాంగ్రెస్ పార్టీకి అందరం కూడా గట్టిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ స్పందించి జవాబు చెప్పి ఉక్కు భూమికి రాయాలని డిమాండ్ చేసి, జనతా పార్టీని అంటే అన్నావు కానీ పోయి రేవంత్ రెడ్డి ఏం పాపం చేసిండు? అంటున్నా. రేవంత్ రెడ్డి గారిని ఏకిపారేస్తూ ఉన్నారంటే ఇక్కడ అర్థం కావాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలోనే పెట్రోల్ రేట్లు హైక్ పెరుగుతున్నాయి. నూనె ధరలు, లేదా అన్ని విషయాల్లో ధరలు పెరుగుతున్నాయి. ఎందుకో చెప్పనా? యుద్ధాలే తొక్కలేదు. ఇదంతా నరేంద్ర మోడీ ఆడుతున్న డ్రామా. బంగారాలు కొనొద్దంటాడు, లేకుంటే 2 కార్లు వేసుకొని తిరగమంటాడు, ఒక కొత్త పిచ్చి కార్యక్రమాలు పన్నుతూ ఉంటాడు నరేంద్ర మోడీ. ఒక్కడికి ఉద్యోగాలు ఇవ్వడం చేత కాదు నరేంద్ర మోడీ గారికి. నరేంద్ర మోడీకి ఈరోజు ఆర్మీ రిక్రూట్మెంట్ కూడా చక్కగా నైతికంగా అమలు చేసే కార్యక్రమం లేదు నరేంద్ర మోడీకి. ఈరోజు పెద్ద మాటలు మాట్లాడుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాలకు పాల్పడుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాడు. దీనికి ప్రధానంగా మీకు తెలవాల్సింది ఏంది మిత్రులరా అంటే, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రేట్లు హైక్ అవుతున్నాయి. ఈరోజు రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతాడని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడము, అందులో రేవంత్ రెడ్డి కూడా దీని మీద స్పందించకుండా సైలెంట్గా ఉండు, అంటే జనాల జేబులు చిల్లుబడేలా చేస్తున్నాడు, వీళ్ళు మోసకారి అనుకుంటూ రేవంత్ రెడ్డి డైరెక్ట్గా పొన్నం ప్రభాకర్ టార్గెటింగ్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. మరి గతంలో కూసిన గొంతులు ఈరోజు రేవంత్ రెడ్డి గొంతు లేవదు, సీతక్క గొంతు లేవదు,
అంటే మీ కడుపులు నిండిపోతే సరిపోతాయి, మీ జేబులు నిండిపోతే సరిపోతాయి. సీతక్కనేమో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ కబ్జాలు చేయాలి అనుకుంటే ఆవిడ గారు మంత్రి ఉన్న రోజులే సంపాదించుకోవాలి. ఎట్లా? దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. ఇటు రేవంత్ రెడ్డి వర్గం ఏం చేస్తుంది? సేమ్ బడేభాయ్ ఉన్న రోజులే సంపాదించి పక్కన పడేయాలి, కొన్ని వేల స్తరాలకు సరిపడా డబ్బులు సంపాదించుకొని తర్వాత మనం ఎటువైనా కూడా సంబంధం లేదనుకుంటే రేవంత్ రెడ్డి ఇది చేస్తూ ఉన్నాడు. అందుకని నేనేమంటున్నా అంటే మిత్రులారా, తెలంగాణ దివాలా తీసేటట్టుగా ఒక రేవంత్ రెడ్డి లాంటోడు, ఒక మోడీ లాంటి ఇద్దరు ఉంటే తెలంగాణ భారతదేశం సర్వనాకి పోతుంది, దాంట్లో డౌటే లేదు.